కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వేతనాలు తగ్గించారంటూ మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అడిగితే మహిళా కార్మికులపై కాంట్రాక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు తమకు కావాల్సిన వారికి నచ్చినట్లు డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని మహిళా కార్మికులు డిమాండ్ చేశారు. మాకు పేర్లు ఇచ్చారండి. మేము మొన్న ఒకసారి వెళ్ళామండి అడగడానికి. ఏం అడిగామంటే అండి, మాకు జీతాలు ఎట్టి సారా ఎలాగిస్తున్నారని అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్తే ఎలాగిస్తున్నారమ్మా అన్నాడండి. అంటే సారా మరి మాకు 10,500 ఇస్తున్నారేంటండి అని అడిగితే, మాకు 12,500 అని వెంకటేశ్వర గారు గట్టి చెప్పారు కదా సార్, మీరు వచ్చా కూడా 12,500 ఇస్తారన్నారు కదా సార్. అంటే మాకు 12,500 మాకు చెప్పలేదే. మేమైతే మాత్రం కార్తీక మాసం నెలలో వేసాము. అయ్యి మీరు ఓటీల కింద చూసుకోవాలంతే తప్ప మేము జీతాలు పెంచము, ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అన్నారు. అంటే ఇదేంటి ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అంటున్నారు ఏంటండి. అంటే ఇష్టమై మీరైతే నాతో మాట్లాడొద్దు, మీరు సూపర్వైజర్తో మాట్లాడుకోండి, వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి దిగండి అన్నారు. అంటే మేము వస్తామండి. వచ్చేసాక ఒక 10 రోజులు పోయిందండి. 10 రోజులు పోయాక ఇప్పుడు మార్పులు పెట్టారు. మార్పులు పెట్టాక మార్పుల్లో మేము ఏం చేసామంటే, మేము మా పనులు మేము చేసుకుంటున్నాం. అయితే అందరికీ చెప్పి ఒకరికి లైన్గా చెప్పి, ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి, ఒకళ్ళేమో క్యాష్ కన్సాలు వేసారండి, ఒకళ్ళేమో రోడ్లకి వేసారండి, ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి. ఇవన్నీ వేసారండి. ఎవరిని పాత లంగానే చదివారండి. ఇప్పుడు కొత్త వాళ్ళని రూముల కాడ ఎక్కడ 100cc రూమ్లు, 60% రూమ్లు, OCC రూమ్లు, ప్రకాష్ శాతం రూమ్లు అడగడానికి వెళ్తే ఉండనమ్మా మాట్లాడకండి అన్నాడని చేసి అందరినీ మాట్లాడొద్దని నేను ఒకదాన్ని మాట్లాడాను. ఈ గొడవ అంతటికి కారణం అండి, ఫస్ట్ ఒక నెల మాకు 12,500 వేసారండి. ఎలాగా మాకు జీతం పెంచామని చెప్పి మాకు 12,500 జీతం వేశారు. పొల్లే పెంచారు కదని మేము ఏదో సంతోషపడి డ్యూటీలు బాగా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత 2 నెలలు మళ్ళీ జీతం వేయడం మానేశారు. ఇదేంటి 2 నెలలు బట్టి జీతం వేయలేదు ఏంటని అలాగే ఆఫీసుల చుట్టూరు తిరగ జీతం వేశారండి. ఎలాగ వేశారు? 10,500 వేశారు. 10,500 వేస్తే మేము అడిగాం అందరం, ఇదేంటండి 10,500 వేశారు, మాకు 12,500 వేశారు, మళ్ళీ మీరు ఎందుకు తగ్గించేశారండి ఎలా నడితే ఇదే జీతం అంటున్నారు. అలా కాదండి, పెట్టకపోవాలా, పెట్టారు, పెట్టి మళ్ళీ లాక్కోవడం ఏంటి, ఆచి చూపించారు, ఒక నెల పెంచారు, మీరు ఇప్పుడు ఇలాగ వేయడం ఏంటండి అని జీతం మళ్ళీ అడిగాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.